అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ చిత్రాలు. నేను మీ కౌసల్య. కాంతార సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో షైన్ అవ్వడమే కాదు, భాషతో సంబంధం లేకుండా ఇండియన్స్ ను ఇంప్రెస్ చేయడమే కాదు, ఇప్పుడు ఏకంగా నేషనల్ అవార్డును ఎగరేసుకుపోయారు కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి. తాజాగా కేంద్రం అనౌన్స్ చేసిన 70వ జాతీయ చలనచిత్ర అవార్డ్స్లో బెస్ట్ యాక్టర్గా కాంతార సినిమాకు గాను ఎలక్ట్ అయ్యారు. అయితే ఈయన ఒక్కరే కాదు, తిరు సినిమాకు గాను నటి నిత్యా మీనన్తో కలిసి సంయుక్తంగా ఈ అవార్డుకు ఎలక్ట్ అయ్యారు రిషబ్ శెట్టి. అతి మంచితనం కూడా అప్పుడప్పుడు ఇబ్బంది పెడుతుంది. ఇప్పుడు రాఘవ లారెన్స్ విషయంలో ఇదే జరిగింది. దివంగత స్టార్ హీరో కెప్టెన్ విజయకాంత్ కొడుకు పడై తలైవన్ అనే సినిమాతో హీరోగా వస్తున్నారు. అయితే ఈ సినిమాలో తాను నటిస్తున్నా అంటూ అఫీషియల్గా చెప్పారు లారెన్స్. కానీ ఆ తర్వాత లారెన్స్ చేయాల్సిన క్యారెక్టర్ తన తండ్రి చేస్తే బాగుంటుందని ఫీల్ అయిన కెప్టెన్ కొడుకు తన తండ్రిని ఏఐ టెక్నాలజీతో రీక్రియేట్ చేసే ప్లాన్ చేశారు. ఇక లారెన్స్ కూడా సినిమాలో తాను నటించకున్నా ప్రమోషన్లో పాల్గొంటా అంటూ తన మంచితనం చాటుకున్నాడు. అయితే ఇవేమీ తెలియని కెప్టెన్ ఫ్యాన్స్ తమ హీరో కొడుకు సినిమాను లారెన్స్ రిజెక్ట్ చేశాడంటూ నెట్టింట ఫైర్ అవుతూ లారెన్స్ ను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఆఫ్టర్ మిస్టర్ బచ్చన్ సినిమా రిలీజ్, ఆ సినిమాలోని సితారా సాంగ్ లో ఒక స్టెప్ కాస్త వల్గర్ గా ఉమెన్ ను ఆబ్జెక్టిఫైయింగ్ చేసేలాగా ఉందని కొంతమంది నెటిజన్స్ అండ్ ట్రోలర్స్ సోషల్ మీడియాలో రెచ్చిపోయారు. దీంతో తాజాగా ఆ ట్రోలర్స్ కి ఆన్సర్ ఇచ్చారు హరీష్. తనకు కూడా ఆ స్టెప్ అనవసరం లేదని అనిపించిందని, కానీ శేఖర్ మాస్టర్ ను చిన్నబుచ్చలేక ఫస్ట్ డే షూట్ కావడంతో ఆయన కంపోజ్ చేసిన ఆ స్టెప్ ను లైట్ తీసుకున్నా అన్నట్టుగా ఆన్సర్ ఇచ్చారు హరీష్. ఇప్పుడు తన ఆన్సర్ తో కూడా హరీష్ నెట్టింట ట్రోల్ అవుతున్నారు. మురారి సినిమాకు సీక్వెల్ వస్తుందనే ప్రచారం జోరుగా సాగుతుంది. మహేష్ కొడుకు గౌతమ్ హీరోగా సీక్వెల్ తెరకెక్కున్నట్టు వస్తున్న వార్తలపై డైరెక్టర్ కృష్ణవంశీ స్పందించారు. మురారి సీక్వెల్ అంటూ వస్తున్న వార్తలను నమ్మకండి, అవి ఫేక్, సీక్వెల్ లేదని ఎక్స్ వేదికగా తెలిపారు. చిరంజీవి కెరియర్లో గుర్తుండిపోయే సినిమాల్లో ఒక్కటైన శంకర్ దాదా ఎంబీబీఎస్ రీ రిలీజ్ కు రెడీ అయింది. ఆగస్టు 22న చిరు బర్త్డే కానుకగా ఈ మూవీ రీ రిలీజ్ కానుంది. జీఆర్కే పిక్చర్ సంస్థ రీ రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. దీంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోనీ నటించిన లేటెస్ట్ మూవీ తుఫాన్ రిలీజ్ అయిన వారానికే ఓటీటీలోకి వచ్చేసింది. ఆగస్టు 11న థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్లో ఆగస్టు 15 అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ప్రస్తుతం తమిళ వర్షన్ మాత్రమే స్ట్రీమింగ్కు అందుబాటులోకి వచ్చింది. హార్దిక్ పాండ్యా, జాస్మిన్ వలియాతో డేటింగ్ రూమర్స్ పై ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. తాజాగా వీరికి సంబంధించి ఒక ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది. అందులో జాస్మిన్ పక్కనే ఉన్న వ్యక్తి చేతికి టాటూలు ఉన్నాయి. సరిగ్గా అదే ప్రదేశంలో పాండ్యాకి కూడా టాటూలు ఉండడంతో అదే అతని చేయని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. విక్రమ్ తంగలాన్ మూవీ ఆగస్టు 15న రిలీజ్ అయి ఆడియన్స్ నుంచి పాజిటివ్ టాక్ అందుకుంది. కాగా ఈ మూవీ ఓటీటీలోకి కాస్త ఆలస్యంగా రానున్నట్టు సమాచారం. ఈ సినిమా ఓటీటీ రైట్స్ ను నెట్ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుంది. డీల్ ప్రకారం 8 వారాల తర్వాత ఓటీటీలో రిలీజ్ చేయనున్నట్టు తెలిపింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా అప్డేట్స్ కోసం ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కు మూవీ టీం నిధి అగర్వాల్ బర్త్డే సందర్భంగా సినిమా నుంచి ఆమె లుక్ ని రివీల్ చేశారు మేకర్స్. ప్రస్తుతం నిధి లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కోలీవుడ్ డైరెక్టర్ హెచ్ వినోద్ విజయ్ లాస్ట్ సినిమాను డైరెక్ట్ చేస్తున్నట్టు ఒక క్లారిటీ అయితే ఇచ్చేశాడు. తాజాగా ఆయన ఒక అవార్డు కార్యక్రమంలో మాట్లాడుతూ, విజయ్ చివరి సినిమాకు నేను దర్శకత్వం వహిస్తున్నందుకు ఆనందంగా ఉంది, ఇది 100% కమర్షియల్ ఎంటర్టైనర్ అని క్లారిటీ ఇచ్చారు.
కోల్కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనపై సినీ నటి సమంత స్పందించారు. ఇది కేవలం డాక్టర్ల భద్రత సమస్య మాత్రమే కాదని, రాత్రిపూట ఒంటరిగా బయటకు వెళ్లకూడదని అనుకునే మహిళలందరికీ సమస్యగా అభిప్రాయపడ్డారు. మహిళలకు గౌరవంగా బతికే హక్కుందని ఆమె చెప్పుకొచ్చారు. హరిహర వీరమల్ల నుంచి అద్దరిపోయే అప్డేట్ బయటకొచ్చింది. లాంగ్ గ్యాప్ తర్వాత ఈ సినిమా షూట్ ను తిరిగి ప్రారంభించబోతున్నారు. ఈ విషయాన్ని మూవీ టీం అధికారికంగా తెలిపింది. కొత్త షెడ్యూల్ వార్ సీక్వెన్స్ తో మొదలు కానుందని తెలిపారు. ఈ అప్డేట్స్ తో ఫ్యాన్ ఫుల్ ఖుషి అవుతున్నారు. హీరో రాజ్ తరుణ్, మనీషా కంద్కోట్ జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ భలే ఉన్నాడే. తాజాగా మేకర్స్ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 7న విడుదల కానున్నట్టు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. తలపతి విజయ్ ది గోడ్ సినిమా నుంచి మేకర్స్ ట్రైలర్ అప్డేట్ ఇచ్చారు. ఆగస్టు 17 సాయంత్రం 5 గంటలకు ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్టు పోస్టర్ ద్వారా తెలిపారు. ఈ పోస్టర్లో విజయ్ చేతిలో గన్తో స్టైలిష్ లుక్తో ఆకట్టుకుంటున్నారు. ఈ లుక్ ట్రైలర్ పై ఆసక్తిని పెంచేసింది. కోలీవుడ్ స్టార్ ధనుష్ కెరియర్లోనే మైలురాయిగా నిలిచిన సినిమా 3 తెలుగు ఆడియన్స్ ను మరోసారి అలరించేందుకు సిద్ధమైంది. సెప్టెంబర్ 14న 3 మూవీని థియేటర్లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన రానుంది. చూసారు కదా, ఇది ఇవాల్టి మన ఆర్టీవీ చిత్రాలు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్టీవీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.